ప్రధానమంత్రిగా ఉండే వ్యక్తి మాట్లాడిన తీరు మీరు చూశారు. ఆయన మాట్లాడింది నేనేదో యూటర్న్ తీసుకున్నానని చెప్పడం. రెండో విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉచ్చులో నేను పడ్డానని మాట్లాడాడు. నేను ఆ ఉచ్చులో పడలేదు, అవినీతి కుడితిలో పడింది. మీకు ఆ పరిస్థితి వచ్చింది తప్ప నేను పోరాడేది ఈ ప్రజల కోసం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్. యూ టర్న్ మీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన మాట పైన నిలబడండి. మీరు చెప్పిన మాట కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే దేన్నైనా ఎదిరిస్తానని ఆ రోజు చెప్పాను. అందుకని ఈ రోజు ఎదిరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.